లెంటులోని 11వ దినము సోమవారం. క్రీస్తు మానవ అవతార శిలువ. 1 తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-18 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-10 వచనాలు. ప్రార్థన. పరిశుద్ధాత్మైన తండ్రి, మమ్మల్ని నడిపించుము. ఆమేన్. దీవెన. శిలువ ధ్యానము కొరకు ఆశించుతున్న వారలారా, శిలువ ధ్యానము విలువ ధ్యానమై ఉన్నది. అట్టి శిలువ ధ్యానము మనలో నిలువ ఉండే ధ్యానమై ఉండును గాక. దేవుడు దేవుడిగానే ఉంటే, కనబడకుండా ఉంటే, కేవలము ఆయన వలన కలిగే మేళ్ల వలనే మనము సంతృష్టిపడము. కాబట్టి ఆయన మనకు కనబడవలెను. అలాగూ కనబడుటకు నిరాకారుడైన దేవుడు ఎలాగూ కనబడగలడు? మనిషి చాలా చిక్కులలో ఉన్నాడు కనుక మన కొరకే కనబడుటకై ఆయన మనిషి అయినాడు. ఉదాహరణకి, ఒక కుటుంబంలో కుమారుడు అమెరికా వెళ్లి 5 సంవత్సరముల వరకు ఉత్తరములు వ్రాస్తూ వస్తానని చెబుచూ కాలము గడిపితే తల్లిదండ్రులకు సంతృష్టి ఉండదు. కొడుకు రావలను. అలాగే దేవుడు పరలోకములో నుండి మనకు కనబడకుండా ఎన్ని మేలు చేస్తే మటుకు మనకు సంతృష్టి కలుగునా? దేవుడు మనిషిగా వస్తే అప్పుడు మనకు సంతృష్టి కలుగును. దేవుడు వస్తే మంచిదే, కానీ ఆయన మనకు కనబడకపోతే వచ్చిన ప్రయోజనమేమి? ఏమీ ప్రయోజనము లేదు. దర్శనములో కనబడితే అప్పుడైనా అది ఆయన ఆకారంతో కాదు, ఆయన మన స్వరూపముతో కనబడితే కావాలి గాని ఆయన ఆకారము కాదు. మనలను సంతృప్తి పరచవలనంటే మన ఆకారములో, మన శరీరముతో కేవలము మన వలె వచ్చి కనబడితే అప్పుడు సంతృష్టి. అయితే నాటకములలో పురుషులు స్త్రీలు వేషము ధరించుకొని వస్తారు. ఎంత స్త్రీ వేషం వేసుకున్నానో చూసేవారు స్త్రీ అనుకోరు, ఎందుకంటే అది వేషము, నిజస్వరూపము కాదు. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ ముగ్గురిలో ఒక్క విష్ణువు జగన్మోహిని వేషము వేసుకున్నాడు. నాటకంలో వేసుకునే వేషము వంటిది కాదు. ఆయన కేవలం స్త్రీ అయిపోయినాడు అని అన్నాడు. అదే మన సిద్ధాంతము కూడా. దేవుడు దేవుడిగా భూలోకమునకు రాలేదు, కేవలం మనిషిగా వచ్చాడు. తాను ఎంత మనిషిగా వచ్చినప్పటికీ తాను దేవుడనే జ్ఞాప్తి ఉన్నది. బైబిల్లో ఒక కథ ఉన్నది. బబులోను దేశపు రాజు మృగమైపోయినాడు. శాపము వలన మృగమై అడవిలో జంతువులలో ఉన్నాడు. కానీ తాను రాజనియు మనిషినియు మర్చిపోలేదు. అది జ్ఞాపకం ఉన్నది. అయ్యో, నేను మనిషిని జంతువైపోతేనే అని చింత ఉన్నది. దేవుడు ఆ జంతు రూపము తీసివేసి మనిషి రూపం ఇస్తే ఎంతో సంతోషం. ఇది దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 32-33 వరకు ఉన్నది. మనిషి మృగమగుట భయంకరము, అలాగే దేవుడు మనిషి ఒకట ఎంతో భయంకరము, ఎంతో కష్టము. దేవుడు మన నిమిత్తం యేసుక్రీస్తు అనే మనిషి అయినాడు. మనలో ఈ వరండా మీద ఉన్న వారిలో ఎవరైనా ఒకరు అడవి మృగం అయిపోయి నక్కలాగా మారి మరలా మనిషిలాగా ఇక్కడికి వస్తే ఆ వచ్చిన మనిషి నక్కకు లేక నక్క మనిషికి ఎంతో సంతోషం. గనుక అనాది దేవుడు, ఆకారము లేని దేవుడు పుట్టుక మరణమున్న మనిషిగా మారిపోవుట ఎంతో కష్టము. మనిషి నక్కగా మారుట ఎంతో కష్టము. అలాగే దేవుడు మనిషి అగుట ఎంతో కష్టము. నెబుకద్నెజరు అడవిలో గడ్డి మేసేటప్పుడు అతనికి ఎంత కష్టమో ఊహించలేము. ఇది మన సొంత అభిప్రాయమునకు పనికి రాకపోవచ్చును, అనగా అందకపోవచ్చును. యేసు ప్రభువు శిలువ మీద కష్టాలు అనుభవించుట కంటే ఆయన అసలు మనిషి గొప్ప శిలువ. తాను దేవుడై ఉండక తాను కలుగజేసిన స్త్రీ గర్భములో మనిషి ఉండటపై అంతకంటే చావు ఇంకొకటి ఉన్నదా? అంతకంటే శిలువ ఇంకొకటి ఉన్నదా? గ్రహించుకొనండి. మన నిమిత్తమై మన మనిషి అయినాడు. ఒక ప్రయాణస్తుడు యెరూషలేములో నుండి బేతనియ వెళ్ళినప్పుడు, అయ్యో, నేను ఒంటరిగా అయిపోయినాను, చీకటి పడ్డాది అని అనుకునేటప్పుడు, భయపడేటప్పుడు ఎదుట బేతనియకు వెలుచున్న యేసు ప్రభువు కనబడితే ఎవరో మనిషి వెళ్ళుచున్నాడు అని ధైర్యం తెచ్చుకుంటాడు. అయితే దేవుడు వెళ్ళుచున్నాడని తెలిస్తే భయపడిపోతాడు, అక్కడ ఆగిపోతాడు, దాక్కుంటాడు. అయితే మనిషి గనుక ఆయన లోపల ఎంత దేవుడైనను మనిషిగానే ఉన్నాడు గనుక నిర్భయముగా దగ్గరికి వెళ్ళగలడు. మరి ఒక బాటసారి దగ్గరకు వస్తున్న ఆ బాటసారితో ఆయన దేవుడి సుమి అన్నప్పటికీ అతనికి భయం లేదు.
ఎందుకంటే యేసుక్రీస్తు మనిషిగా కనబడుచున్నాడు గనుక భయం లేదు. మనిషికైతే సంతోషమే గాని క్రీస్తుకైతే దేవత్వం విడిచి మనిషి అయినాడు గనుక ఆయనకి ఏమి సంతోషము? ఒక మనిషి నక్కైన ఎడల అతనికి ఏమి సంతోషము? కాబట్టి క్రీస్తు నరావతారిగా ఉండటమే జీవితమంతా ఉండే గొప్ప శిలువ. క్రీస్తు గర్భంలో ప్రవేశించినది మొదలుకొని కల్వరి మీద శిలువ మీదకి వెళ్లే వరకు అంతా శిలువే. కర్ర మీద ఉన్నప్పుడు మాత్రమే శిలువ కాదు, జీవితమంతా ఆయనకు శిలువే. మన నిమిత్తమే అంత మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు కనుక మనం ఆయనకు ఎంతగా వందనములు ఆచరింపవలను. క్రీస్తు యేసు అను నరుడు అని ఉన్నది గాని క్రీస్తు యేసు అని దేవుడు అని లేదు కనుక ఆయన అవతారము వేషము కాదు కానీ కేవలము నరుడే. ఒకప్పుడు జరిగిన సంగతి మీకు చెప్దును. అదేదనగా 2 క్రైస్తవ రోగులు యేసుక్రీస్తు యొక్క శరీరమును తలంచుకొని ఒకడు ఈ ప్రక్కన ఉండి క్రీస్తు కేవలం మనిషి అయినాడని వాదించాను. ఇంకొకడు ఆ ప్రక్క ఉండి నీవు పొరబడుచున్నావు, ఆయన మనిషే గాని దేవుడు కూడా అయ్యున్నాడు అని వాదించను. ఆ వాదము మిగులు మగ్గిపోయాను. అప్పుడు అతడు ఆ ప్రక్క నుండి ఇతడు ఈ ప్రక్క నుండి గుద్దుకొన్నారు. ఏమి ప్రయోజనము? వాదము వల్ల ఏమి వస్తుంది? వాదము వల్ల బుద్ధి రాదు గాని గుద్దులాట వస్తుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా నమ్మవలెను, అంతరంగమున కూడా నమ్మవలెను. ఇప్పుడు మనమున్నాము, మన శరీరము కనబడుచున్నది గాని మన ఊపిరి కనబడుచున్నదా? లేదు. అయినను రెండును నమ్ముచున్నాము. అలాగే క్రీస్తు దేవుడనియు మనిషి అనియు రెండూ నమ్మవలను. కానీ ఆయన మనిషిగా మారడము ఆయనకు సిలువ, కానీ మనకు సిలువ కాదు. ఆ సిలువను మనము గౌరవించితే మనకు విలువ ఉన్నది. ఎందుచేతనంటే ఆయన మనిషి అవ్వడమే అవమానము. ఎందుచేతనంటే ఆయన మనిషి అవ్వడము అవమానము పొందటమే. ఆయన శ్రమలు అనుభవించడము, సిలువ మీద మరణము పొందటము మనకు విలువ. క్రీస్తు సిలువను పడితే ఆయన శరీరమునకు నష్టము గాని పిశాచికేమి నష్టము? సుంకలము అనగా పాపము సంఖ్యలు వదిలిపోయి సైతానుకు సిలువైనది. అయ్యగారు ఒక పేపర్ వేసిరి. పైన ప్రభువు సిలువ అయితే కింద సాతానుకు సిలువ. కనుక ప్రభువుకు సిలువ కాదు, పిశాచికే సిలువ. ఉదాహరణకి మోషే అరణ్యంలో ఇత్తడి సర్పమును స్తంభము మీద నెత్తెను. ఆ ఇత్తడి సర్పమే పిశాచి, ఆ పిశాచికే సిలువ. మనమందరము యేసుక్రీస్తుకే సిలువ అనుకుంటున్నాము, కానీ ఆ సిలువ క్రింద సైతానుకు సిలువ. సాతానును మీ పాదాల క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తాను అని బైబిల్లో ఉన్నది కదా. యేసు ప్రభు సిలువ మీద ఉండగా ఆయన పాదముల క్రింద సైతానును త్రొక్కివేసినాడు గదా. అలాగే మన చేత కూడా త్రొక్కిస్తాడు. సైతాను వల్ల, సైతాను దూతల వల్ల, సైతాను మనుషుల వల్ల బాధలు పడుచున్న వారులారా, మీ మీదకి గొప్ప ఆదరణ కలిగించునుగాక. సిలువ మీదనున్న క్రీస్తు యొక్క పని మొదటిది. శత్రువులు తనకు హాని చేస్తున్నప్పటికీ ప్రభు వారిని క్షమించుటకు కోరినాడు. ఇది మనుషుని లక్షణమునకు విరుద్ధము. మనుషులు తమను హింసించు వారిని హింసింపమని కోరుదురు గాని క్షమించమని కోరరు. అయితే క్రీస్తు తన విరోధులను క్షమించమనను. రెండవది, క్రీస్తు శ్రమపడుచున్నను దొంగను పరదేశుకు తీసుకొని వెళ్ళను కనుక రక్షించే పని మీద ఆయన వచ్చినాడు గనుక శ్రమలోనున్న రక్షించే పని మానలేదు. మూడవది, యోహానుకు తన తల్లిని అప్పగించను. ఆయన దేవుడైనప్పటికీ ఈ లోక మనుషులతో బంధుత్వము కలిగించుకున్నాడు కనుక ఆ బంధుత్వము చివరి వరకు పోగొట్టుకొనలేదు. నాలుగవది, వారు ఆయన చేతులలో మేకులతో కొట్టినారు. అయినప్పటికీ ఆ 2 చేతులు చాపి లోకమును దీవించటం మానలేదు. ఆయన చేతులు చూడక లోకమును దీవించినట్లుగా ఆగపడును. ఐదవది, ఆయన వేదనలో ఉన్నప్పటికీ ఏడ్చే స్త్రీలను ఓదార్చినాడు. బాగా ఉన్నవారు ఓదార్చుదురు గాని వేదనలో ఉన్నవారు లోకములో ఎక్కడ ఎవరిని ఓదార్చరు. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పటికీ పెండ్లి కుమార్తె సంఘమును తన ప్రక్కకు చేర్చుకున్నాడు. ఇలాగూ ఆయన శ్రమల కౌగిలలోనికి చేరి ఆయన అంతరంగమును ఆనందింపజేయు ధన్యత నేటి దినం ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.